ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ 25% కొత్త టారిఫ్ విధించారు. భారత ఉత్పత్తులపై మొత్తం సుంకాలు 75%కి చేరే ప్రమాదం కనిపిస్తోంది. రష్యా చమురు కారణంగా ఇప్పటికే భారత్పై 50% టారిఫ్స్ వేశారు. టెహ్రాన్, ఢిల్లీ మధ్య 15,000 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంపై ఎఫెక్ట్ పడనుంది. బియ్యం, తేయాకు, ఫార్మా ఎగుమతులకు భారీ ఆర్థిక భారం పడనుంది. జనవరి 13న భారత్, అమెరికా మధ్య కీలక వాణిజ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అమెరికా ఫస్ట్ అంటూ కూడా భారత టార్గెట్ గా పనిచేస్తూ ఉన్నాడు. తాజాగా ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కలిగిన ఏ దేశమైనా అమెరికాతో వ్యాపారం చేయాలంటే 25% అదనపు సుంకాన్ని చెల్లించాల్సిందేనని ఆయన హుకుం జారీ చేశారు. భారత్కి ఇది పెద్ద తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా మన దేశం ఇప్పటికే 50% సుంకాలను ఎదుర్కొంటూ ఉంది. ఇప్పుడు ఇరాన్ వాణిజ్యంపై విధించిన 25% కలిపితే భారత ఉత్పత్తులపై అమెరికాలో పడే మొత్తం సుంకం 75%కి చేరుతుంది. ఇది మన ఎగుమతిదారుల పాలిట మరణశాసనమనే చెప్పుకోవాలి. అలాగే టెహ్రాన్లోని భారత ఎంబసీ లెక్కల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య దాదాపు $1.68 బిలియన్ అంటే 15,000 కోట్లకు పైగా వాణిజ్యం జరిగిందన్నమాట. భారత్ నుంచి ప్రధానంగా బాస్మతి బియ్యం, తేయాకు, చక్కెర, ఫార్మా ఉత్పత్తులు మరియు ఆర్గానిక్ రసాయనాలు ఇరాన్కు వెళ్తూ ఉన్నాయి. మరోవైపు మనం ఇరాన్ నుంచి పిస్తా, ఎండు ఫలాలు మరియు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఈ సరఫరా గొలుసు మొత్తం కూడా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. కేవలం వ్యాపారమే కాదు, భారత వ్యూహాత్మక ప్రయోజనాలపై కూడా ఈ నిర్ణయం దెబ్బ కొట్టనుంది. ముఖ్యంగా చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి భారత్కి పోర్ట్ ఎంతో కీలకంగా కూడా చూస్తూ ఉంటాం. గతంలో అమెరికా దీనికి కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ తాజా టారిఫ్ వార్ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంలో పడే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ సుంకాల విధింపుపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. అధ్యక్షుడికి ఇలాంటి సుంకాలు విధించే చట్టబద్ధమైన అధికారం ఉందా లేదా అన్న దానిపై కోర్టు బుధవారం కూడా తీర్పు ఇవ్వబోతుంది. ఒకవేళ కోర్టు ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునిస్తే అమెరికా ప్రభుత్వం $100 బిలియన్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ టారిఫ్లు అమెరికా జాతీయ భద్రతకు ముఖ్యమని కూడా ట్రంప్ వాదిస్తూ ఉన్నారు. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందోనని ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. రష్యా, ఇరాన్ దేశాలతో భారత్ కొనసాగిస్తున్న సంబంధాలు అమెరికాకు మింగుడు పడడం లేదు. ఒకవైపు వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూనే మరోవైపు వాణిజ్యపరంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ తీరుపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో కూడా వేచి చూడాలి.